చికెన్ ఫ్రై కోసం చికెన్ బాగా వాష్ చేసుకొని లాస్ట్‌గా ఒకసారి నిమ్మకాయ ఉప్పేసి వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి. దీంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని నేను ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ ఏసానండి. ఇవి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ అయితే హాఫ్ అన్ అవర్ బావుంటుంది. లేదంటే ఇమ్మీడియేట్‌గా అయినా చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టేసాను. మందపాటి కడాయిలో ఒక 4, 5 స్పూన్స్ ఆయిలు వేసుకొని జీలకర్ర అలాగే ఆనియన్ బాగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కొంచెం ఉప్పేసి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే తొందరగా వేగుతాయి ఆనియన్ అనేది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి ఫ్రెష్‌గా రుబ్బుకునింది. సో, ఇది బాగా పచ్చివాసన పోయే వరకు కలిపెట్టేసాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా. ఇది మనము అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా మెత్తంగా కొబ్బరి, లాస్ట్‌గా మిరపకాయలు వేసి బాగా పొడి చేసి పెట్టుకోవాలండి. సో, చూసారు కదా! దీంట్లో ఇంకొంచెం వాటర్‌ని ఒక 2 మినిట్స్ గాని హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే వాటర్ ఇంకిపోతుంది. తర్వాత మనం చీల్చి పెట్టుకున్న మిరపకాయలు ఒక 2, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది చూడండి వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి బాగా కలపాలండి. ఒక 5-10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టాము అంటే ఇంకా బాగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌గా కరివేపాకు మీకు ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోండి. లేదంటే లేదు. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏంచాక లాస్ట్‌గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, పుదీనా, జీడిపప్పుతో నేను గార్నిష్ చేశాను. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నాకైతే తినేయాలనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రెస్టారెంట్ స్టైల్ టేస్టే ఉంటుందండి. చూడండి ఎంత బాగొచ్చిందో.